మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన కాళ్ళ పోలీస్ స్టేషన్ సంబంధించి కోటి సుబ్బారావు అనే అతనికి కోకోకోలా కంపెనీ ఫ్రాంచైజ్ ఆర్టీవీలో ఉంది. అతను రోజు అతను కోకోకోలా కంపెనీ దగ్గర నుంచి ఇంటికి వాల్నాపల్లి రోడ్లో ఆ రోజు జరిగే బిజినెస్ డబ్బులన్నీ తీసుకొస్తా ఉంటారు. అలాగే ఆ రోజున సుమారు రాత్రి 11 గంటలకు షాప్ కట్టేసి కోకో ఫ్రాంచైజ్ కట్టేసి ఆ రోజు వచ్చిన ఒక 2 లక్షల రూపాయలని తన బ్యాగ్కి తగిలించుకుని ఈ కోల్నాపల్లి రోడ్లో కాళ్ళ వస్తుండగా మార్గం మధ్యలో ఎవరైతే ఇప్పుడు మీకు చూపించిన అక్యూజ్డ్ 5 వీళ్ళ కారణం ఇంకొక 2 జువెనైల్స్ ఉన్నారు. అందుకు మీకు డిస్ప్లే చేయలేదు. ఇంకొక 2 జువెనైల్స్ కలిపి మొత్తం టోటల్గా 7 మంది ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో సుబ్బారావు దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద వస్తుండగా ఒక చోట ఆగితే అతని దగ్గర ఉన్న బ్యాగ్ని లాక్ని వెళ్ళిపోయి ఆ 2 లక్షల రూపాయలు చోరీ చేశారు. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ మన ఎస్పీ గారు ఎస్పీ గారు ఒక ఆధ్వర్యంలో మన కాళ్ళ ఎస్ఐ గారు ఆ యొక్క జగదీష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ ఇన్స్పెక్టర్ వాళ్ళ క్రైమ్ పార్టీ అందరూ సభ్యుల పార్టీ అందరూ కూడా దీని మీద టెక్నికల్గా ఉన్న అన్ని ఇన్పుట్స్ కూడా మనం వెచ్చించాం. దీనిలో లైక్ టవర్ డంప్ అండ్ సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసాం. వెరిఫై చేసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసే లోపలనే మళ్ళీ ఇదే వ్యక్తిని మళ్ళీ రెండోసారి కూడా ఒక 10,000 రూపాయలు మళ్ళీ ఇతని దగ్గర బెదిరించి తీసుకుంటారు. ఇదే రూట్లో వెళ్తారని తెలిసి ఈ నేపథ్యం ఏంటంటే దీనిలో మీకు చూపించిన దీనిలో ముద్దాల్లో తిరుమాని కిషోర్, బొట్టు మౌలి, కృష్ణ దాసే హరి, మైలా జాషువా, పాకలపాటి నరేష్ అండ్ 2 CCLs అంటే జువెనైల్స్ కాన్ఫ్లిక్ట్ అట్లా మరో 7 ఉన్నారు. దీంట్లో తిరుమాని కిషోర్ ఇంతకుముందు ఇదే కోకోకోలా కంపెనీలో పనిచేసి మానేశారు. అలాగే దీనిలో పాకలపాటి నరేష్ అనే ఉన్నవాడు ఇప్పుడు ఆ కోకోకోలా కంపెనీలో పనిచేస్తున్నారు. దీనిలో ఈ మైలా జాషువా అండ్ దాసరి హరి, బొట్టు వీళ్ళందరూ కూడా అక్కడ ఆర్టీవీలోనే ఉంటారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇంటర్ రిలేటెడ్. ఆ రోజు అఫెన్స్ జరిగిన రోజున ఈ పాకలపాటి నరేష్ని కాల్ చేసి మీ వాండ గారు బయలుదేరారు కనుక్కున్నారు. తిరుమాని కిషోరు అలాగే మైలా జాషువా ఇద్దరు కూడా కనుక్కున్న వాండ గారు బయలుదేరారని కానీ ఆల్రెడీ స్కెచ్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళందరూ కూడా 2 మోటార్ సైకిల్ మీద అందరూ బయలుదేరి ఎక్కడైతే కోల్నాపల్లి దగ్గర ఎక్కడైతే తన వెళ్తున్నాడో ఆ ప్లేస్కి రీచ్ అయ్యి అందులో ఉన్న బ్యాగ్ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయల బ్యాగులు లాక్కుని 1 లక్ష రూపాయలు సేమ్ పర్సన్స్ ఇది అలవాటు పడి మళ్ళీ అదే రూట్ వెళ్తుంటే మళ్ళీ 10,000 రూపాయలు తీసుకున్నారు. నిన్న ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఎస్ఐ గారు ఏలూరుపాడు మురుగుకాలు బ్రిడ్జ్ దగ్గర వీళ్ళందరినీ కూడా వ్యక్తులను అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 1,10,000 రూపాయలు రికవరీ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. అంటే దొంగతనాలు లేకుండా ఇప్పుడు ఎవరైతే తిరుమాని కిషోర్ ఎవరైతే ఏమనుకున్నారో అతని మీద 2 324 బాడీ అఫెన్సెస్ ఉన్నాయి. అలాగే దాసరి హరి అనేవాడి మీద ఎంతమంది గాంజా స్మోకర్ అతను స్మోకింగ్ కేసులో ఉన్నాడు. అలాగే మైలా జాషువా మీద కూడా ఒక బాడీ అఫెన్సెస్ 324 కూడా కేసు ఆర్టీవీ పోలీస్ స్టేషన్లో. వీళ్ళందరూ కలిసి ఈ దొంగతనానికి ఈజీగా ఇన్ఫర్మేషన్ ముందే గ్యాదర్ చేసుకుని ఈ అఫెన్స్ చేశారు. వాల్నాపల్లి అంటే మనకి కాళ్ళకి మధ్యలో ఉండే ఆ రోడ్లో అవుట్స్కట్స్. టోటల్ 2 లక్షల రూపాయలు పోయిందని 1,10,000 మనం రికవరీ చేస్తాం. సరే, ఈ రెండో అతని పేరెంట్స్ ఈ 10,000 రూపాయలు అదే ఇతను కంప్లైంట్ అయితేనే సేమ్ పర్సన్ కోటి సుబ్బారావు. 7 5 చూపించాము. 2 జువెనైల్స్ ఉన్నారు.